హాయ్ అండి, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. డైలీ రొటీన్ అయితే ఈ వీడియోలో అయితే పెడుతున్నానండి. ఇవాళ మా కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. నిన్న సంతలో అయితే తీసుకొచ్చాడండి. 6 కిలో వంకాయలు తీసుకొస్తే ఇంకో పుచ్చులు అవన్నీ వేసాడు కూరగాయల అబ్బాయి. కానీ ఇంటికి వచ్చి కూరగాయలు కట్ చేస్తే మాత్రం 1/2 కిలో పుచ్చులు, 1/2 కిలో వంకాయలు అయితే వచ్చినాయి. నేను కొన్న వంకాయలు నాకే వచ్చేసినాయి. ఎక్స్ట్రా వేసినాయి అన్ని పుచ్చులు అయితే వచ్చేసినాయి అండి. పొద్దున ఆయకుడు వేసిన పిండి అయితే కొంచెం ఉంది, అందుకని కొన్ని బియ్యం అయితే నానబెట్టాను. అట్లాగే పెసలు, సజ్జలు, జొన్నలు అయితే నానబెట్టేశాను. మల్టీగ్రెయిన్ లాగా దోశ అయితే వేద్దామని చెప్పేసి పొద్దునైతే ఆవిరి కుడుము అయితే వేశానండి. అదిగో చూడండి. కొన్ని పచ్చెనపప్పు, రాగులు, సజ్జలు అవి అయితే నానేసానండి. దోశకైతే నానేసాను. అట్లాగే వేడి నీళ్ళు కూడా తాగడానికి అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. మరి మీరు టిఫిన్ చేశారా? నేను ఇవాళ అయితే సంక్రాంతి నెల ముగ్గు అయితే వేశానండి. చిన్న ముగ్గు బాగుంది కదండి. నేను నెల పట్టిన తర్వాత అసలు వేయలేదండి, ఇవాళేనండి నెల పట్టిన తర్వాత ఆ ముగ్గు అయితే వేసాను. డైలీ అయితే పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను. అయితే మా అత్తయ్య అయితే ఆ గదిలో వడ్లు అయితే ఉన్నాయండి. 3 సంవత్సరాల క్రితం వడ్లు అయితే ఉన్నాయి. ఇవాళ మొత్తం వేసేసేద్దాం వడ్లు అని చెప్పేసి మొత్తం తీసేసి పక్కకి అయితే పెట్టేసాం. కానీ మరబ్బాయి మాత్రం ఆల్రెడీ అదే బండిలో అయితే ఉన్నాయంట కొన్ని బస్తాలు. ఆ బస్తాలు అయితే మొత్తం పట్టమని చెప్పేసి అన్నారు. ఎలుకలు అయితే వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. అయితే తలుపు తీసినప్పుడు ఎలా వస్తున్నాయో తెలియదు. పక్కన ఓపెన్ ప్లేస్ అయితే ఉంది కదా, సైలెంట్గా ఉన్నప్పుడు అయితే ఎలుకలు వస్తున్నట్టున్నాయి. పందికొక్కులు, ఎలుకలు అయితే కొట్టేసేసినాయండి రూమ్లో. అందుకని మా అత్తయ్య అయితే చెబుతున్నారు. ఈ పక్క అంతా మొత్తం అయితే ఖాళీ అయితే అయిపోయింది. వడ్లన్నీ తీసేసి వేసేసాము. వడ్లబ్బాయి అయితే ఆల్రెడీ ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి, కుదరదు ఇవాళ మొత్తం తీసుకెళ్దాం అంటే సరే అని చెప్పేసి రైస్ అని చెప్పేసి 2 బస్తాలు అయితే వేసాము. శనివారం రోజు అయితే ఇంకా మా వారు ఇంటికాడ ఉంటారంట, తనకి సెలవు అంటే ఇంకా ఆ రోజు అయితే 2 బస్తాలు తీసుకెళ్ళమని చెప్పేసి అన్నాము. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొలుచుకోవాలి. అంటే మన ఎదురుగా కాట వేస్తారు, లేదంటే మనం ఎదురుగా లేకపోతే తీస్తారమన్న ఒక చిన్న డౌట్. చూడండి, మా అత్తయ్య వెనకటి వాళ్ళే కదండి, ఎంత తేలిగ్గా నాగ్గా అయితే చిటికలో చెరిగేసేస్తుంది వడ్లు అయితే. ఆ బస్తాలన్నీ తీసి పక్కకైతే పెట్టాము. 2 బస్తాలు అయితే వడ్లబ్బాయి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా ఈలోపు అయితే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాను. చూడండి, 1/2 కిలో ముక్కలు పుచ్చు ముక్కలు అయితే నాకు ఇవి కూడా మొత్తం తీసేసుకోమ్మా అన్నాడు. ఆ పుచ్చులు మొత్తం ఇచ్చిన వంకాయలన్నీ పుచ్చులు అయిపోయినాయండి, ఫ్రీగా వచ్చినాయని. నేను అక్కడికి వద్దులే అన్నాను, పుచ్చులుగా ఉన్నాయి వద్దులే అన్నాను. మంచి అయితే తీసుకున్నాను. తీసుకోమ్మా అని చెప్పేసి అన్నాడు. కానీ తీసుకుంటే ఏమొచ్చిందంటే మొత్తం పుచ్చులే. వంకాయ కూర అయితే నేను తాలిమింజలు వేసేసి అల్లం పచ్చిమిర్చి వేసేసి వేయించేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు అయితే వేసాను. కొత్తిమీర అయితే నాకైతే కట్ట చాలా పెద్ద కట్ట అయితే 10 రూపాయలకి అయితే ఇచ్చారు ఒక చోట అయితే. ఇంకో చోట అయితే చిన్న చిన్న కట్టలు, ఒక చోట అయితే మాత్రం పెద్ద పెద్ద కట్టలు అయితే వచ్చినాయి. నేనేం చేస్తాను అంటే ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ఇంకొంచెం సాల్ట్ చాలకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసేసి కారం వేసి కొత్తిమీర వేసేసి ఇంకా మగ్గిన తర్వాత మూతేసి మగ్గిన తర్వాత దించే ముందులో కొంచెం పొడి మసాలా అయితే వేస్తాను, ధనియాల చిన్నులపాయి. చూడండి, చెట్టు నిండా అయితే కొమ్మల నిండా అయితే విరగ్గాసినవి పూలు అయితే, గులాబీ పూలు అయితే చాలా అందంగా అయితే బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి గులాబీ పూలు అయితే. ఇదండి ఇవాళ మా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఆదరించండి మా ఛానల్ని అయితే. నేను కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. పాత ఛానల్ అప్పుడైతే నేను షార్ట్స్ తీస్తా, డైలీ ఒక వీడియో అయితే పెట్టాల్సింది, అలా అయితే పెట్టలేదు. అందుకే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వాచ్ అవర్ కోసం.